తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా వేరువేరు పార్టీలో ఉన్న నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కేసీఆర్ తో భేటీ వేళ మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అన్నా, నన్ను దేవుడే పంపాడు, మీతో కలిసి పనిచేయమని అంటూ తన మనసులో మాటను భావోద్వేగంతో వ్యక్తపరిచారు. రేవంత్ పాలనలో తెలంగాణకు నష్టం జరుగుతోందన్న జీవన్ రెడ్డి ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్ కు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్న జీవన్ రెడ్డి తనను దేవుడే పంపాడంటూ చెప్పారు. జీవన్ రెడ్డిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న కేసీఆర్ పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ తో జీవన్ రెడ్డి లంచ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరాలనే విషయంపై చర్చించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభలోనే గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కేసీఆర్, జీవన్ రెడ్డి సుదీర్ఘకాలం పనిచేశారు. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించగా కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ బరిలో నిలిచారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి, పార్టీలో తనకు జరిగిన అవమానాలే తనను బీఆర్ఎస్ వైపు నడిపించాయని జీవన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ తో భేటీ అనంతరం జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా పేరున్న జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం కరువైంది. జీవన్ రెడ్డి రాకతో జగిత్యాలలో బీఆర్ఎస్ మరోసారి బలంగా మారుతోందని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా వేరువేరు పార్టీల్లో ఉన్న నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. కేసీఆర్ తో భేటీ వేళ మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అన్నా, నన్ను దేవుడే పంపాడు, మీతో కలిసి పనిచేయమని అంటూ తన మనసులో మాటను భావోద్వేగంతో వ్యక్తపరిచారు. రేవంత్ పాలనలో తెలంగాణకు నష్టం జరుగుతోందన్న జీవన్ రెడ్డి ఈ సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్ కు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్న జీవన్ రెడ్డి తనను దేవుడే పంపాడంటూ చెప్పారు. జీవన్ రెడ్డిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ తో జీవన్ రెడ్డి లంచ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరాలనే విషయంపై చర్చించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ సభ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సభలోనే గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం.